సెండ్ పీపుల్ టు డిఫరెంట్ ప్లేసెస్. వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వారికి ఎక్కడైతే సువార్త అందించబడట్లేదో, ఎక్కడైతే కష్టమైన పరిస్థితుల్లో సువార్త నడుస్తా ఉంటా ఉందో, ఆ ప్రాంతాలకి మన దగ్గర నేర్చుకున్న విశ్వాసులు, మన దగ్గర ట్రైన్ అయిన లీడర్స్ ని వి సెండ్ టు డిఫరెంట్ ప్లేసెస్ టు రీచ్ అవుట్ డిఫరెంట్ పీపుల్. దాన్ని మిషన్స్ గా చూస్తూ ఉంటాం. మనం ఒక 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 రకంగా అర్థం చేసుకోవాలి అంటే, ఒకసారి మిషన్స్ గురించి విన్నవాళ్ళు దానిని దానిని చేరుకోవడానికి డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు వారు చేసిన ఇవాంజలిజంలో వారు కూడుకున్న సహవాసాల ద్వారా మనం రక్షించబడ్డాం. ఒక 60 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన పరిచర్య, చెన్నై ప్రాంతంలో, ఆ తమిళనాడు ప్రాంతంలో ప్రారంభించబడిన పరిచర్య, ఈ 4 సిద్ధాంతాలు కట్టుబడి ఉన్న దాని ప్రామాణికం ఏంటి అంటే, ఈ 4 యుఎస్ఏ ఎయిమ్స్ కట్టుబడి ఉన్న దాని యొక్క రిజల్ట్ ఏంటి అంటే, ఈ రోజున నువ్వు నేను కూడా సువార్త వినడానికి త్రూ యుఎస్ఏ, ఆ యొక్క యుఎస్ఏ పరిచర్యలో సువార్త విని యేసుక్రీస్తు ప్రభువారి రక్షకుడిని అంగీకరించి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసంలో కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు అంటే, ఖచ్చితంగా గడిచిన సంవత్సరాల్లో, గడిచిపోయిన శతాబ్దాలలో ఈ 4 ఎయిమ్స్ ఫుల్ఫిల్ చేయబడ్డాయి. కాబట్టే ఈ రోజున ఇంకొక తరాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ రోజున ఇంకొక కొత్త తరంలో ఈ విషయాల గురించి నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మనకి దేవుడు గొప్ప పరిచయం ఇచ్చాడు, ఇవాంజలికల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అని. విద్యార్థుల మధ్యలో పరిచర్య చేసే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క పరిచర్యలో దేవుడు మనల్ని వాడుకుంటా ఉన్నాడు. అనేక మందిని, గొప్పవారిని, అనేక మందిని ఎల్డర్స్ ని దేవుడు ఇంతకు ముందు గడిచిపోయిన తరాలలో వాడుకున్నాడు. వారందరినీ పురుకొలిపిన ప్రధాన అంశాలు దేవుని వాక్యం అయితే, యుఎస్ఏ లో ఉన్న ఈ యొక్క 4 ఎయిమ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ వన్ ఆఫ్ ది ఎయిమ్ టుడే. కొంచెం దాని గురించి మనం క్లియర్ గా చూడబోతా ఉన్నాం. దిస్ ఈస్ వన్ సచ్ స్ట్రాంగ్ పిల్లర్ విచ్ మేడ్ అవర్ యుఎస్ఏ స్టే టుగెదర్. మన యొక్క పరిచర్య గడిచిపోయిన శతాబ్దాలలో అదే యూనిఫైడ్ గా, అదే స్ట్రాంగ్ గా, ఒకటే మాటగా, ఒకటే బాటగా చేయబడుతున్న కమిట్మెంట్స్ కు తగ్గట్టుగా కట్టుబడుతూ, చేయబడుతున్న ఒప్పందాలకు కట్టుబడుతూ మన పరిచర్య ముందుకు వెళతా వచ్చి ఈ రోజు మన దాకా వచ్చింది అంటే, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రీజన్ ఈజ్ అవర్ స్ట్రాంగెస్ట్ ఫెలోషిప్. మన యొక్క ఈజిఎఫ్ ఫ్యామిలీస్ లో, మన యొక్క EU బైబిల్ స్టడీస్ లో, మన యొక్క అన్మ్యారీడ్ గ్రాడ్యుయేట్స్ మధ్యలో ఏదైతే సహవాసం నడుస్తా ఉందో, ఏదైతే పురుకొల్పుకునే విధానం నడుస్తూ ఉంటా ఉందో, బికాస్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ ఫెలోషిప్ వీఆర్ ఏబుల్ టు సీ సచ్ స్ట్రాంగ్ EU అండ్ EGF సెల్స్. ముందుకు వెళ్దాం. సో మనకున్న ఈ 4 గేమ్స్ లో టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఫెలోషిప్ అనే దాన్ని మనం చూడబోతా ఉన్నాం. దిస్ ఈజ్ అవర్ స్టేట్మెంట్. మన 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 విట్నెస్ ఫర్ మీ మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషన్స్ లో చెప్పబడిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఫెలోషిప్ గురించి, టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ లైక్ ప్రీషియస్ ఫెయిత్ ఫర్ మ్యూచువల్ హెల్ప్ అండ్ గ్రోత్ ఇన్ ది క్రిస్టియన్ లైఫ్, ఎస్పెషల్లీ by means of Bible study and prayer, and to encourage one another to witness for Christ. So today, తమ్ముడు చెల్లుడు జాగ్రత్తగా వినండి. మనకి ఇవ్వబడిన టాపిక్ మనం చూస్తున్న దేని గురించి అంటే ఫెలోషిప్ గురించి. ఆ ఫెలోషిప్ గురించి ఒకవేళ డిక్షనరీలోకి వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు ఇట్ మైట్ గివ్ ఎ డిఫరెంట్ మీనింగ్. అయితే మనకి యుఎస్ఏ లో ఉన్న ఆ యొక్క బుక్ విట్నెస్ ఫర్ మీలో ఇవ్వబడిన స్టేట్మెంట్ ఏంటి అంటే, దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ రెడ్. మీరు చూస్తున్నారు నేను అనుకుంటా ఉన్నా. టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ లైక్ ప్రీషియస్ ఫెయిత్ ఫర్ మ్యూచువల్ హెల్ప్ అండ్ గ్రోత్ ఇన్ ది క్రిస్టియన్ లైఫ్, ఎస్పెషల్లీ by means of Bible study and prayer, and to encourage one another to witness for Christ. దీనిని కొంచెం ఏమంటారు అంటే పార్ట్స్ గా డివైడ్ చేస్తూ మనం ముందుకెళ్ళగలిగితే కనుక ఇంకొంచెం స్పష్టంగా మనకి ఏ ఉద్దేశం చేత ఫెలోషిప్ అనే ఈ యొక్క ఎయిమ్ ఇవ్వబడింది, దాన్ని ఆ ఉద్దేశం నెరవేర్చడానికి డిజైన్ చేసిన ఈ యొక్క ఎయిమ్ స్టేట్మెంట్, it is what we supposed to do. ఫెలోషిప్ అంటే ఏమై ఉండాలి, ఫెలోషిప్ ఏం చేయాలి, ఫెలోషిప్ ఎలా ఉండాలి అని చెప్పేది ఈ స్టేట్మెంట్.
కాబట్టి వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ది స్టేట్మెంట్ రాదర్ దాన్ ది అవుటర్ సోర్సెస్. ఇందులో ఉన్న విషయాలు మనం చూద్దాం. దిస్ ఇస్ హౌ ఐ హావ్ డివైడెడ్. అందులో ఉన్న 4 ప్రాముఖ్యమైన విషయాలను నేను ఐడెంటిఫై చేస్తా ఉన్నప్పుడు there are 4 things that we need to focus. There are 4 things that we need to understand. First one is fellowship. We need to understand what fellowship is actually. And the second one, to have fellowship with all students of like precious faith. All students of like precious faith is another element that we need to understand. And the third one, for mutual help and growth. మీరు ఒకవేళ నా స్క్రీన్ కనబడుతూ ఉంటే కనుక నేను డిఫరెంట్ బాక్సెస్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్ నేను డిజైన్ చేశాను. అట్ ద సేమ్ టైం నెంబర్స్ కూడా ఇచ్చాను. ఫెలోషిప్ కమ్స్ అండర్ వన్ కేటగిరీ దట్ we need to understand. All students of like precious faith, that's the number 2. For mutual help and growth, at the same time to encourage one another in witnessing for Christ. This comes into one category in the Christian life, especially by means of Bible study and prayer. అన్నా మీ వాయిస్ యా కొంచెం స్టక్ అయినట్టు అనిపించింది, అందుకే పాస్ చేస్తాను. ఓకే, యా దిస్ ఇస్ వాట్ ఐ మేడ్. 4 డివిజన్స్ గా నేను మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నేను డివైడ్ చేసుకున్నాను. అందులో కనబడుతున్న దాంట్లో మొదటిది ఫెలోషిప్. వాట్ ఈస్ ఫెలోషిప్ అనేది we need to understand. ఎవరితో మన సహవాసం చేయాలి అనేది రెండవ పార్టీకి కనబడతా ఉంటుంది. విత్ whom we have to do the fellowship. కనిపించిన అందరితో మనం ఫెలోషిప్ చేస్తామా? యేసుక్రీస్తునందలి విశ్వాసం చూపించిన అందరితో మనం సహవాసం చేస్తామా? యేసుక్రీస్తుని దేవుడిగా నమ్ముతున్న వారు అందరితో సహవాసం చేస్తామా అనే విషయాలు కొన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటా ఉంది. దట్ కమ్స్ ఇన్ టు అవర్ సెకండ్ కేటగిరీ. ద థర్డ్ వన్, ఎందుకు చేస్తాము అనే దాన్ని చూస్తా ఉన్నట్టు ఫర్ మ్యూచువల్ హెల్ప్ అండ్ గ్రోత్, టు ఎంకరేజ్ వన్ అనదర్ ఇన్ విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్. ఇవన్నీ 3 కనబడతా ఉంటాయి. ఎందుకు చేస్తాము సహవాసము? ఆర్ దేర్ ఎనీ అదర్ హిడెన్ బెనిఫిట్స్? లేకపోతే వేరే వేరే ఉద్దేశాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ సహవాసంలో కొనసాగుతూ ఉంటామా? చాలా విషయాలు ఎందుకు మన సహవాసంలో ఉండాలి, ఎందుకు ఉంటాము అనే విషయాన్ని, చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని 3వ పార్ట్ లో మనం చూస్తాము. అండ్ 4వది, ఏ పద్ధతుల్లో హౌ వి గ్యాదర్ టుగెదర్ ఫర్ ద ఫెలోషిప్. సహవాసంలో ఉండడానికి మనం ఏమేమి చేస్తాము అనే విషయాన్ని ఈ 4వ దాంట్లో మనం చూస్తాం. యా లెట్స్ కమ్ టు ద పార్ట్ 1, ఫెలోషిప్. ఒకటో విషయంలో చూద్దాం. ఫెలోషిప్ ఇస్ షేరింగ్, కమ్యూనింగ్, పార్టిసిపేటింగ్ టుగెదర్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. గ్రీక్ టెర్మినాలజీలోకి వెళ్తా ఉన్నప్పుడు బైబిల్లో యూజ్ చేసిన వర్డ్ ఫెలోషిప్ ని దానికి మనం ఎటిమనాలజీ అంటారు దాన్ని. అంటే ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ లోంచి మనం దాని యొక్క యాక్చువల్ మీనింగ్ ని డిరైవ్ చేస్తూ ఉంటాము. సో అందులో ఇవ్వబడిన గ్రీక్ వర్డ్ కొయినోనియా అనే దానికి అర్థం ఏంటి అంటే, ఫెలోషిప్ ఇస్ యాక్చువల్లీ మీన్స్ షేరింగ్. మనము పంచుకోవడము, షేర్ చేయడము అనే అకేషన్ లో అనే సందర్భంలో యూజ్ చేయబడింది. సహవాసము అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డూయింగ్ అదర్ థింగ్స్ దట్ వి నో, మనకు తెలిసిన విషయాలు కాదు, కానీ యాక్చువల్ వర్డ్ ఫ్రమ్ ది గ్రీక్ లాంగ్వేజ్ అందులో ఇవ్వబడిన దాని అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ షేరింగ్. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో ఇవ్వబడిన దాని యొక్క డెఫినేషన్ ఎట్లా ఉంటుందంటే, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో ఫ్రెండ్లీ అసోసియేషన్ ఎస్పెషల్లీ విత్ పీపుల్ హూ షేర్ వన్స్ ఇంట్రెస్ట్, ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీటింగ్ టు పర్స్యూ ఎ షేర్డ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎయిమ్. దాని అర్థం ఏంటి అంటే, కొంతమంది గుంపుగా గ్యాదర్ అయ్యి వారికి ఉన్న మ్యూచువల్ ఇంట్రెస్ట్ ని, లేదంటే వారికి ఉన్న అందరికీ సరిపడా ఏదైతే ఎయిమ్ వాళ్ళకు ఉందో దానిని నెరవేర్చడానికి గ్యాదర్ అయ్యే దాన్ని ఫెలోషిప్ అంటాము అని ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ చెప్తా ఉంది. బైబిల్లో ఇవ్వబడిన వర్డ్ ని డిరైవ్ చేస్తా ఉన్నప్పుడు ఫెలోషిప్ మీన్స్ షేరింగ్. నాకు తెలిసిన దాన్ని, నాకు ఉన్న దాన్ని పంచుకోవడాన్ని సహవాసము అంటాం. తమ్ముడు చెల్లెలు జాగ్రత్త అర్థం చేసుకోండి. ఫెలోషిప్ మీన్స్ నాకు ఉన్నది, నాకు తెలిసిన దాన్ని ఇతరులతో పంచుకోవడము. ఉన్నది అనే దాన్ని అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు తమ్ముడు చెల్లెలు, అది నా సమయం అవ్వచ్చు,
నాకున్న టాలెంట్స్ అవ్వచ్చు, నాకు ఇవ్వబడిన రిసోర్సెస్ అవ్వచ్చు, నాకున్న మనీ కావచ్చు, వాట్ ఆల్ దట్ ఐ హ్యావ్, దేవుడు నాకు అనుగ్రహించినది ఏదైనా ఉంది అంటే దానిని ఇతరులతో ఎవరైతే లైక్నెస్ లో నాలాంటి విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారో, నాకున్న ఇంట్రెస్ట్ ని ఎవరైతే షేర్ చేసుకుంటా ఉన్నారో, ఎవరైతే నాకులాగా ఎదగాలని ఆశపడతా ఉన్నారో వారితో దేవుడు నాకు ఇచ్చిన రిసోర్సెస్ ని, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్స్, స్కిల్స్, మనీ, టైం, ఆల్ ద థింగ్స్ దట్ గాడ్ హెస్ గివెన్ టు మీ, వాటిని వేరే వారితో షేర్ చేసుకోవడానికి సిద్ధపడగలిగిన దాన్ని సహవాసము అంటాం. తమ్ముడు చెల్లెలు, సహవాసము అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ రిసీవింగ్. సహవాసం, ఫెలోషిప్ ఈజ్ మోర్ ఫర్ షేరింగ్ బిట్వీన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కొంతమందిగా గ్యాదర్ అవుతున్న వారిలో వారికి ఇవ్వబడిన వాటిని పంచుకోవడము. ఈ షేర్ చేసే దాంట్లో తమ్ముడు చెల్లి, ఒకరు తక్కువని కాదు, ఒకరు ఎక్కువని కాదు. దేవుడు ఎవరికైతే తలాంతులు ఇస్తా ఉన్నాడో, దేవుడు ఎవరికైతే రిసోర్సెస్ ఇస్తా ఉంటా ఉన్నారో, ఆ ప్రతి ఒక్కరు, ఒకవేళ మన దగ్గర రిసోర్సెస్ గ్రేట్ అమౌంట్ గా లేకపోయినా, we at least have the time, we at least have our own presence. ఒకవేళ మన దగ్గర ఇవ్వడానికి గొప్పవి ఏమీ లేకపోవచ్చు సహవాసానికి, బట్ అట్లీస్ట్ we have the time. ఇవ్వడానికి నువ్వు సమయాన్ని ఇవ్వగలిగితే, ఇవ్వడానికి నీ ప్రెజెన్స్ ని ఇవ్వగలిగితే, దట్ బికమ్స్ యువర్ షేర్ ఫర్ ద ఫెలోషిప్. సహవాసానికి అదే నీ తరపున ఇవ్వగలిగిన గొప్ప ప్రథమ ఫలం అవుతుంది. విల్ గో హెడ్. దట్స్ వాట్ ఫెలోషిప్ మీన్స్. సహవాసము అంటే ఇన్ జనరల్ సెన్స్, కొంత ఇంట్రడక్టరీగా చెప్పాను, తర్వాత ఇంకొంచెం డీప్ గా చూద్దాం. ఎవరితో చేస్తాము మనం ఈ సహవాసం అంటే, దట్స్ ద సెకండ్ పార్ట్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ లైక్ ప్రీషియస్ ఫెయిత్. ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేస్తామా, ఎవరితో పడితే వాళ్ళతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ కూర్చుంటామా, ఎవరితో పడితే వారితో మనకు సంబంధించిన జీవితంలోని విషయాలు అన్నిటిలో వాళ్ళు ముందు పెట్టేస్తాము అంటే తమ్ముడు చెల్లి కాదు. మనం ఎవరితో షేర్ చేసుకుంటాము, ఎవరితో ఫెలోషిప్ చేస్తాము అంటే, మనం ఏదైతే ప్రీషియస్ ఫెయిత్ ని, ఎటువంటి విలువైన విశ్వాసాన్ని మనం వ్యక్తపరుస్తా ఉన్నామో, అటువంటి విశ్వాసాన్ని ఎవరైతే వ్యక్తపరుస్తున్నారో అటువంటి తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో, అక్క వాళ్ళతో, అన్న వాళ్ళతో మనము సహవాసము చేస్తాము. అంటే తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్తగా వినండి, మనల్ని లేనిపోని సిద్ధాంతాలు నేర్పిస్తూ దేవుని నుంచి మనకి దూరం అయ్యేలా చేసే వాటితో మనం సహవాసం చెయ్యము. లేని విషయాన్ని మనకు బోధించి మనకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తున్న వారితో మనము సహవాసము చెయ్యము. మనకి ఏదైతే విషయాలు నేర్చుకోవడానికి ఆతృత కలిగి ఉన్నామో అవి నీకు అవసరం లేదు, అవి నువ్వు నేర్చుకోకూడదని అడ్డంకు పరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ఎదనివ్వకుండా చేసే వారితో మనము సహవాసము చేయము. మన ప్రాముఖ్యతని, దేవుడు మనకి ఇస్తున్న ఆధిక్యతను పక్కన పెట్టేస్తూ, దేవుడు మనల్ని హెచ్చించిన విధానం పక్కన పెట్టేస్తూ, మనం ఏమీ చేతకాని వారంగా, మనం కేవలం ఒక మెంబర్ గా మాత్రమే చూసే వారితో మనము సహవాసం చేయము. we get into the fellowship where people have the same precious faith. అటువంటి అమూల్యమైన విశ్వాసాన్ని కలిగిన వారితో మనము సహవాసం చేస్తూ ఉంటాం. We'll get into much more deeper things. What are we doing for such fellowship? మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, we attend Sunday church, we attend our EU Bible studies, we get into committees, we gather together to have such fellowship కదా. ఇవి తర్వాత నేను ఇంకా డీల్ చేస్తూ ఉంటాను. But brothers and sisters, please understand, there is a big difference. I better call it as a huge difference between going to church and being in fellowship. I hope I'm not making any controversy, but I just want to tell you this important thing. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మనము యేసుక్రీస్తుని అంగీకరించి, సొంత రక్షణ అంగీకరించిన తర్వాత దేవునికి సహవాసంలో మనము దేవునితో మనం అంటుకట్టబడి ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు we need to be part of the same people. ఎవరైతే మనకలాంటి ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే మనకలాగా ఎదగాలని ఆశపడతా ఉంటారో,
ఎవరైతే మనం ఏ విషయాలైతే నేర్చుకోవాలని, మనం ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరులకు మారాలని ప్రయత్నం చేస్తా ఉన్నామో, అటువంటి మ్యూచువల్ కన్సర్న్ కలిగిన వారితో మన సహవాసంలో ఉంటా ఉన్నప్పుడు వి గ్రో మచ్ బెటర్. మనం ఆత్మీయంగా మరింత మంచిగా ఎదగగలుగుతాం. ఎటువంటి చలనము లేని వారితో, ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేని వారితో మన సహవాసంలో ఉండాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు వి ఆల్సో బికమ్ వెరీ ప్యాసివ్. మనం కూడా చలనం లేని వారిగా మారిపోతాం. దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ గోయింగ్ టు చర్చ్ అండ్ బీయింగ్ ఇన్ ఫెలోషిప్. చాలా మంది తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి ఆత్మీయ జీవితం గురించి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వచ్చే వన్ ఆఫ్ ది మేజర్ కన్సర్న్ ఏంటి అంటే దే ఆర్ వెరీ రెగ్యులర్ టు ద చర్చ్. వారి యొక్క సహవాసము, వారి మాటల్లో, వారి యొక్క దృక్పథంలో సహవాసం అంటే ఏంటి అంటే గోయింగ్ టు చర్చ్ ఇస్ వన్ సచ్ స్టెప్ టు హ్యావ్ ద ఫెలోషిప్. సహవాసం కలిగి ఉండడానికి ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే, అన్న నేను బైబిల్ స్టడీస్కి అటెండ్ అవుతా ఉన్నా, నేను ప్రేయర్ మీటింగ్స్కి అటెండ్ అవుతా ఉన్నా, నేను సహవాసం కలిగి ఉండడానికి విశ్వాసులతో కలిసి చర్చ్ కూడా పోతా ఉన్నా అని మాట్లాడుతూ ఉండి, ఇంకా వారిలో కొన్ని నెగిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారు సరిగ్గా ఎదగలేకపోవడం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మేజర్ డిఫరెన్స్ ఎక్కడ కనబడతా ఉంటుంది అంటే, తమ్ముడు చెల్లి, గోయింగ్ టు చర్చ్ ఈస్ జస్ట్ అన్ యాక్టివిటీ. అంటే మనం చర్చికి పోతాము, మళ్ళీ అలాగే వస్తాము. బట్ బీయింగ్ ఇన్ ఫెలోషిప్ ఆల్ టుగెదర్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఎట్లా అంటే ఫెలోషిప్ కి మనం పోయేది యాజ్ అన్ యాక్టివిటీగా కాదు. వెళ్ళాలి కాబట్టి వెళ్తాము, వస్తాము కాబట్టి వచ్చేస్తాము. ఈరోజు బైబిల్ స్టడీ ఉంది కాబట్టి అన్న వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి, అక్క వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి మనం జస్ట్ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ బైబిల్ స్టడీస్ కాబట్టి జస్ట్ ఒకసారి జాయిన్ అయిన బటన్ నొక్కి జాయిన్ అయిపోతాము. అండ్ దెన్ మీటింగ్ అయిపోయిన తర్వాత విల్ లీవ్. సో ఇట్స్ నాట్ జస్ట్ అటెండింగ్, ఇట్ ఈస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్ దట్ మేక్స్ ద డిఫరెన్స్. మన చర్చికి పోతా ఉన్నప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్, అండ్ ఐ ఫీల్ ద బైబిల్ ఆల్సో టెల్ ద సేమ్ థింగ్. మన చర్చికి పోతా ఉన్నప్పుడు ఎన్ని వేల మందితో పాటు సహవాసం చేసాము అనేది ఇంపార్టెంట్ కాదు తమ్ముడు చెల్లి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ బెస్ట్ యు స్టార్టెడ్ షేరింగ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాస జీవితాన్ని ఎంత చక్కగా నువ్వు అభివృద్ధిలో తెచ్చుకోగలుగుతా ఉన్నావు. హౌ మచ్ యూఆర్ ఏబుల్ టు గ్రో ఇన్ వన్నెస్. నీ తోటి విశ్వాసులను బట్టి, నీ తోటి విశ్వాసుల ద్వారా, నీ సంఘంలో ఉన్న పాస్టర్ గారి ద్వారా, నీ సంఘంలో జరుగుతున్న యాక్టివిటీస్ ద్వారా హౌ మచ్ యు ఆర్ ఏబుల్ టు గ్రో ఈస్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ రాదర్ దాన్ హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ అటెండెడ్. ఎవ్రీ వీక్ సండే చర్చికి పోతా ఉన్నావా లేదా, ఎవ్రీ వీక్ జరుగుతున్న బైబిల్ స్టడీకి అటెండ్ అవుతున్నావా లేదా, ఎవ్రీ వీక్ జరుగుతా ఉన్న ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నావా లేదా అనేది క్వశ్చన్ కాదు, కానీ హౌ మచ్ యూఆర్ ఏబుల్ టు కంట్రిబ్యూట్ మేక్స్ ద డిఫరెన్స్. నువ్వు ఎంతగా ఆ సహవాసంలో ఇన్వాల్వ్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరం జాయిన్ అవుతాము. దెర్ ఆర్ 18 people రైట్ నౌ విత్ ఇన్ అవర్ గ్రూప్. 18 మంది మనం గ్రూప్ లో ఉన్నాము. తమ్ముడు చెల్లి, every time we get the link, we open the link, we join for the fellowship, we listen to the bible study beginning nunchi ending varaku untamu, we listen all the things, and finally we end up contributing nothing to the self. So please, that's not what actually means the fellowship. It is either you learn or you make somebody learn. ఈ రెండు జరగాలి. ద సేమ్ టైమ్ యువర్ పార్టిసిపేషన్, యువర్ రోల్ ఇన్ మేకింగ్ అదర్స్ లెర్న్, దిస్ ఆల్ కమ్స్ ఇన్ టు ద ఫెలోషిప్. ఇవన్నీ కూడా సహవాసంలో మనం పార్ట్స్ గా చూస్తూ ఉంటాం. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్. అది అర్థం చేసుకోగలిగితే చాలా 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 చక్కగా మనం ఎదగడానికి ఉపయోగపడతా ఉంటాం. కొన్ని వేల మంది గ్యాదర్ అవుతున్న చోటకి వెళ్ళి నువ్వు వస్తున్నావన్న సంగతి కూడా ఎవరికి తెలియకోకుండా నువ్వు పోయి నీకు అసైన్ చేయబడిన ప్లేస్ లో నువ్వు కూర్చుని నువ్వు వినాలనుకున్నది నువ్వు వినేసి నువ్వు మళ్ళీ అట్లానే చక్కగా డీసెంట్ గా మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి యూ కెనాట్ క్లెయిమ్ యు వేర్ పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్, యు వేర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లోపలికి నువ్వు పోయావు, యు సాట్ దేర్ ఫర్ సమ్ టైమ్ అండ్ యు కేమ్ బ్యాక్ ఆఫ్టర్ సమ్ టైమ్. నో తమ్ముడు చెల్లి, దట్స్ నాట్ ఫెలోషిప్.
ఒకవేళ మీరు అపోస్తుల కార్యాల్లోకి వెళ్ళి ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు చేసిన పద్ధతిని కనుక మీరు అనుసరించగలిగితే, దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే కనుక, వారు చేస్తూ వచ్చిన ప్రాసెస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ యాజ్ పార్ట్ ఆఫ్ ఫెలోషిప్. అక్కడ ఏం కనబడుతుంది అంటే, ఆదిమ సంఘంలో ఎవరైతే యేసుక్రీస్తునందరి విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేశారో, దే యూస్ టు గ్యాదర్, ఇంటెంట్ వచ్చి వచ్చేవాళ్ళు, డిఫరెంట్ హౌసెస్ కి వాళ్ళు వెళ్ళేవారు. బికాస్ దేర్ వాజ్ నో బిల్డ్ చర్చ్, కట్టబడిన సంఘంగా ఒక స్థలం లేని పరిస్థితుల్లో ఇన్ ది బిగినింగ్ డేస్ లో దే యూస్ టు గో టు డిఫరెంట్ హౌసెస్. ఎవరైతే సహవాసానికి, ఫెలోషిప్ కి వారి యొక్క స్థలాలని, వారి ఇంటిని కేటాయించారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ అపోస్తులు ఏదైతే వారు నేర్చుకున్నారో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర, ఆ యొక్క విషయాలు వీళ్ళు షేర్ చేసేవాళ్ళు, వారు ప్రార్థన చేసుకునేవారు, రొట్టె విరచడం చేసేవాళ్ళు, వారు సహవాసంలో దేవుణ్ణి ఆరాధించడంలో దే వేర్ ఆల్ టుగెదర్. ఇంకొక మాట చెప్తాను, విత్ దట్ ఐ గో అహెడ్. సహవాసం అంటే తమ్ముడు చెల్లి, మనం గ్యాదర్ అవుతున్న బైబిల్ స్టడీలో, మనం వెళ్తున్న చర్చ్లో, ఆ ఇంక్లూడ్ చర్చ్ ఆల్సో, మనం వెళ్తున్న చర్చెస్ లో, మనం వెళ్తున్న బైబిల్ స్టడీస్ లో, ఈ రోజు ఎవరు వచ్చారు అని నిన్ను ఎవరైనా అడిగినప్పుడు, ఇట్స్ నాట్ దట్ యు టెల్ ద స్పీకర్ నేమ్. మీకు చర్చ్ తీసుకోవడానికి వస్తున్న పాస్టర్ గారి పేరు నువ్వు చెప్పడం కాదు, నీ బైబిల్ స్టడీ తీసుకోవడానికి వచ్చిన అన్న పేరు నువ్వు చెప్పడం కాదు. తమ్ముడు చెల్లి, సహవాసంలో నువ్వు బాగా ఎదుగుతున్నావు అంటే ఏం జరుగుతుంది అంటే, నువ్వు వచ్చావన్న సంగతి స్పీకర్ నీ గురించి చెప్పగలుగుతాడు. నువ్వు వచ్చావన్న సంగతి, నీ కాంట్రిబ్యూషన్, నీ సహవాసాన్ని, సహవాసంలో ఉన్న నీ యొక్క రోల్ ని పాస్టర్ గారు ఐడెంటిఫై చేయగలుగుతారు. దట్స్ వేర్ వి గివ్ ద బెస్ట్ ఇన్ ద ఫెలోషిప్. ఒకవేళ ఇవి జరగట్లేదు అంటే, వీఆర్ జస్ట్ అటెండింగ్ బట్ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్. తమ్ముడు చెల్లి, చాలా భవిష్యత్తు జరుగుంటాయి, చాలా సార్లు చర్చికి వెళ్ళి ఉంటాము. ఇఫ్ వీఆర్ నాట్ డూయింగ్ దిస్, మన కాంట్రిబ్యూషన్ లేదు అనుకుంటా ఉన్నప్పుడు, నువ్వు అనేవాడు ఒకడు చర్చకు వస్తున్నావు అన్న సంగతి మీ పాస్టర్ గారితో పాటు ఉన్న కోర్ గ్రూప్ కి తెలియట్లేదు అనుకున్నప్పుడు, యు ఆర్ అటెండింగ్ దేర్ జస్ట్ ఫర్ అటెండెన్స్. ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్. విశ్వాసిగా యూ హ్యావ్ టు గ్రో. మనం ఎదగాలి, బలపడాలి in the fellowship where we mutually share. అది జరిగే విధానం కనిపించాలి. ఫర్ వాట్, ఎందుకు చేస్తాము తమ్ముడు చెల్లి, ఎందుకు సహవాసం చేస్తాము? ఐ హావ్ సీన్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఎందుకు చాలా మంది తమ్ముళ్ళు ఈ పరిచర్యలో కొనసాగుతూ వచ్చారో నాకు తెలుసు. ఎందుకు కొంతమంది మధ్యలో డ్రాప్ అయిపోయారో నాకు తెలుసు. బట్ మనకి ఇవ్వబడిన యుఎస్ఐ దానిలో మనకి ఇవ్వబడిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తా ఉన్నప్పుడు, this is what we supposed to do in our fellowship. ఎందుకు మన సహవాసంలో ఉండాలి అంటే, ఫర్ మ్యూచువల్ హెల్ప్ అండ్ గ్రోత్, టు ఎంకరేజ్ వన్ అనదర్ ఇన్ విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్. These are the two elements that we supposed to attain or achieve in our fellowship. తమ్ముడు చెల్లి, మన సహవాసంలో ఎందుకు ఉంటాము అంటే, ఫర్ మ్యూచువల్ హెల్ప్ అండ్ గ్రోత్. మనం ఒకరమే ఎదగడం కాదు, కానీ మనతో పాటు కొత్తగా ఎవరైతే చెల్లి వాళ్ళు, తమ్ముడు వాళ్ళు బైబిల్ స్టడీస్కి వస్తా ఉన్నారో, we need to encourage them. We need to make sure that they're growing. వారు ఎదగడానికి కావాల్సిన సహాయాన్ని మనం ఇవ్వగలగాలి. సహవాసం ద్వారా మ్యూచువల్ హెల్ప్ అనేది జరుగుతూ ఉండాలి. ఒకరినొకరు బలపరుచుకోవడము, ఒకరినొకరు హెచ్చరించుకోవడము, ఒకరినొకరు ఒప్పించుకోవడము, టు డూ ద మినిస్ట్రీ, ఒకరినొకరు సరిచేసుకోవడము, ఇవన్నీ మన యొక్క సహవాసంలో జరగాలి. మనము సహవాసం ఎందుకు గ్యాదర్ అవుతామంటే తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వినండి. ఒకవేళ మన కమిటీస్ లో ఉంటే కనుక, ఒకవేళ మనం ఒక గివెన్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఉంటే కనుక, మన సహవాసంలోకి ఎందుకు వస్తూ ఉంటాము? మనము ఇటువంటి గ్యాదరింగ్స్ ఎందుకు పెట్టుకుంటా ఉంటాము? ఈ రోజు ఇటువంటి జూమ్ మీటింగ్ లాంటి వాటిని మనం ఎందుకు గ్యాదర్ అవుతా ఉంటాము అంటే తమ్ముడు చెల్లి, మన ఐడెంటిటీని చూపించుకోవడం కోసం కాదు. మనకున్న స్కిల్స్ ని, టాలెంట్స్ ని, దిస్ ఆర్ మైన్, నేను చేయగలుగుతాను, నా ద్వారా జరుగుతుంది, నేను హ్యాండిల్ చేయగలుగుతాను అనే రీజన్ కోసం కాదు.
నేను చెప్పింది ఎగ్జాక్ట్ గా జరిగించడానికి ఐ యూజ్ దీస్ థింగ్స్ అంటే కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ కమాండ్స్, ఇట్స్ నాట్ ఫర్ యువర్ అన్ని నువ్వే చేయగలుగుతావు అనే ఒక ఇమేజ్ తెచ్చుకోవడం కోసం కాదు. ఇట్ ఈస్ ఫర్ మ్యూచువల్ హెల్ప్ అండ్ గ్రోత్, టు ఎంకరేజ్ వన్ అనదర్ ఇన్ విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు అగైన్ కొత్త నిబంధన కాదు కానీ ఉన్నదాన్ని చెప్తున్నాను. ఆయన మాట్లాడిన వన్ ఆఫ్ ది కమాండ్మెంట్ ఏంటి అంటే ఒకరినొకరు ప్రేమించుకోండి, లవ్ వన్ అనదర్ అనే కమాండ్మెంట్ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం చూస్తాం. సో సహవాసంలో మనం చూడగలిగేది కూడా అదే. ఇన్ ద ఫెలోషిప్, తమ్ముడు చెల్లి, ఇన్ ద ఫెలోషిప్ వి షేర్ అవర్ థింగ్స్. మనకి దేవుడు ఇచ్చిన వాటిని మనం షేర్ చేసుకుంటా ఉంటాము. అట్ ద సేమ్ టైం వి కేర్ ఫర్ అదర్స్. పర్సనల్ కేర్ ఇస్ వన్ ఆఫ్ ది కోర్ వాల్యూ ఆఫ్ యుఎస్ఏ. యుఎస్ లో ఉన్న కోర్ వాల్యూ పర్సనల్ కేర్, పర్సనల్ లవ్. ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభించబడతాయి అంటే మన సహవాసం నుంచి ప్రారంభించబడతాయి. ఒక సీనియర్ స్టూడెంట్ గా ఉన్న నువ్వు, తమ్ముడు, ఒక సీనియర్ స్టూడెంట్ గా ఉన్న నువ్వు అప్పుడే రక్షించబడి మన సహవాసంలో యాడ్ అవుతున్న వాడిని హౌ డు యూ ట్రీట్, హౌ డు యూ ఎంకరేజ్? ఇప్పుడు అంటే కరోనా వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ హ్యావింగ్ ఆన్లైన్ బైబిల్ స్టడీస్. బట్ ఇఫ్ యూ గెట్ బ్యాక్, ఒకవేళ మనం ఒకరికి ముందుకు వెళ్ళగలిగితే ఆఫ్లైన్ లో బైబిల్ స్టడీ జరుగుతూ ఉన్నప్పుడు వెన్ వీఆర్ ఏబుల్ టు సీ న్యూ ఫేసెస్, what is our initiative? How did we react? ఒక కొత్త తమ్ముడిని, ఒక కొత్త చెల్లిని చూసినప్పుడు we go to him, మనం వెళ్ళగలిగామా, మనం మాట్లాడగలిగామా, ఎంకరేజ్ చేయగలిగామా? Probably we did, and sometimes probably we didn't. But we once again stick to these things. ఈ ప్రిన్సిపల్స్ ఒకసారి మళ్ళీ కట్టుబడి ఉందాం. మన సహవాసంలో తమ్ముడు చెల్లి, ఇట్ ఈస్ ఫర్ అవర్ మ్యూచువల్ హెల్ప్ అండ్ ఫర్ ద గ్రోత్. నేను ఒక్కడనే ఎదగడం కాదు, నాతో పాటు ఎవరైతే సహవాసంలో ఉన్నారో వారందరూ కూడా దేవునిలో ఎదగాలి. ద సేమ్ టైమ్ ద ఫెలోషిప్ ఈజ్ మోర్ ఫర్ విట్నెస్ ఫర్ క్రైస్ట్. ఎందుకు మన సహవాసం చేస్తూ ఉంటాము అంటే అవర్ విట్నెస్ షుడ్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ అవర్ టెస్టిమోనీ. మన రెండవ ఎయిమ్ మూడవ ఎయిమ్కి ఆధారం కావాలి. మూడవ ఎయిమ్ ఈజ్ టెస్టిమోనీ. మనము ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ఒకరిని బట్టి ఒకరు మనం బలపడాలి. ఇది మన వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువును చూపించడానికి, టెస్టిమోనీ రైజ్ చేయడానికి మన సహవాసాలు ఆధారం అయితే. లెట్ మీ గో అహెడ్. దిస్ ఇంటరాక్షన్ ఇన్వాల్వ్స్ టూ డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ నోట్. We need to regularly receive the life of Christ from other members. మన తోటి సహవాసంలో ఎవరైతే ఉంటా ఉన్నారో వారి దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభువారిలోకి రూపాంతరం చెందుతున్న మన యొక్క అక్క వాళ్ళ దగ్గర నుంచి, అన్న వాళ్ళ దగ్గర నుంచి, తమ్ముడు వాళ్ళ దగ్గర నుంచి, చెల్లి వాళ్ళ దగ్గర నుంచి వారు ఏ విషయాల్లో అయితే స్ట్రాంగ్ గా ఉంటా ఉన్నారో అవి మనం నేర్చుకుంటాం, రిసీవ్ చేసుకుంటా ఉంటాం. We take all the positive things from our fellowship. మన సహవాసంలో ఉన్న వారిలో గొప్ప విషయాన్ని మనం తీసుకుంటాం. ఆల్సో వి నీడ్ టు రెగ్యులర్లీ గివ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ టు అదర్స్. మనల్ని దేవుడు ఏ విషయాల్లో దృఢంగా చేస్తా ఉన్నాడో, మనల్ని దేవుడు ఏ విషయాల్లో బలపరుస్తా ఉన్నాడో వాటిని మనము మన సహవాసంలో ఉన్న వారికి ఇస్తా ఉంటాం. వి టేక్ ద బెస్ట్ థింగ్స్ ఫ్రమ్ అవర్ ఫెలోషిప్, వి గివ్ ద బెస్ట్ థింగ్స్ దట్ గాడ్ హెస్ గివెన్ టు మీ టు షేర్ విత్ అదర్స్. దేవుడు నాకు ఇచ్చిన వాటిని నేను ఇతరులతో షేర్ చేసుకుంటా ఉంటాను, దేవుడు ఇతరులకు ఇచ్చిన దానిని నేను రిసీవ్ చేసుకుంటాను. దెన్ హౌ, ఎట్లా చేస్తాము, ఎట్లా సహవాసంలో మనం ఉంటాము? వి హ్యావ్ బైబిల్ స్టడీస్, వి హ్యావ్ ప్రేయర్స్, వి హ్యావ్ అకేషనల్ గెట్ టుగెదర్స్ లైక్ దిస్. ఇటువంటి బిలీవర్స్ రిట్రీట్స్ కానీ, ఎవాంజలిస్ట్ రిట్రీట్స్ కానీ, వి హ్యావ్ రిట్రీట్స్ వేర్ వి గ్యాదర్. We also have MPC cells, micro prayer cells, right? మనకు ఉన్నాయి. We have conferences, SpyCon or TriCon, RecCon. We have conferences. We have camps, DT camp, LT camp. We have other mission-oriented camps. We have CMTC. We have different camps.
క్యాంప్స్ ఉన్నాయి, we have Bible studies, we have get-togethers, we gather in different formats, different occasions లో, different purposes తో we gather, right? తమ్ముడు చెల్లి, once again emphasize the same thing. వీటి యొక్క ముఖ్య ఉద్దేశము మనందరము సహవాసంలో ఉండాలని, మనందరము సహవాసంలో ఎదగాలి అని. ప్లీజ్ అండర్స్టాండ్ తమ్ముడు చెల్లి. దిస్ హ్యాపెన్స్ విత్ మెనీ ఆఫ్ ది సీనియర్ స్టూడెంట్స్. ఒకసారి డిటి క్యాంప్ అటెండ్ అయిన తర్వాత రెండోసారి డిటి క్యాంప్కి వెళ్ళాలి అంటే వి ఆల్ థింక్ సెవరల్ టైమ్స్. ఎట్లా అంటే ఆల్రెడీ వెళ్ళాను కదా, ఆల్రెడీ నేర్చుకున్నా కదా, ఇంకా సెకండ్ టైం మళ్ళీ డిటి క్యాంప్కి వెళ్ళిపోయి చేసేది ఏముంది అని ఆలోచిస్తూ ఉంటాం. తమ్ముడు చెల్లి, ఒకవేళ నువ్వు నేర్చుకోవడానికి ఏమీ లేకపోతే యువర్ లైఫ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది పీపుల్ హూ కేమ్ దేర్ టు లెర్న్. నేర్చుకోవడానికి వచ్చిన వారికి నువ్వు నేర్చుకున్న విషయాలు షేర్ చేసుకోవడానికి దట్ బికమ్స్ అనదర్ అవెన్యూ, అదొక గొప్ప మార్గం అవుతుంది. సో వి నీడ్ టు అటెండ్. మనకి దేవుడు ఇస్తున్న సమయాన్ని బట్టి, దేవుడు మనకి ఇస్తున్న ప్రేరణ బట్టి మనం రెగ్యులర్ గా మనం అటెండ్ అవ్వగలుగుతా ఉన్నప్పుడు మనం నేర్చుకునే విషయాలని సహవాసం ద్వారా, మన క్యాంప్స్ ద్వారా, మన మీటింగ్స్ ద్వారా, మన గ్యాదరింగ్స్ ద్వారా మనం ఇతరులకు నేర్పించడానికి, ఇతరులని సెట్ చేయడానికి, ఇతరులకి టీచ్ చేయడానికి, ఇతరులకి మన ఎగ్జాంపులర్ గా చూపించడానికి మనకి దేవుడు అవకాశాన్ని ఇస్తా ఉంటాడు. లెట్ మీ గో హెడ్. ఒకసారి బైబిల్ తీయగలుగుతారా? Probably I told this, but we once again go through this. చూద్దాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా చదువుతారా ఒకసారి తెలుగులో? యోహాను రాసిన మొదటి పత్రిక. అది రస్క్ ఉందా? బ్రెడ్ రస్క్ పెద్దది ఎంత? 40 రూపాయలు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఓకే, మీరు ఒకసారి ఇఫ్ యూ హ్యావ్ ద టైం, ఒకసారి దయచేసి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ ఫ్రీ టైంలో ఒకసారి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక చదవండి. అందులో ఆయన చాలా చక్కగా చాలా విషయాల గురించి రాసుకొస్తూ he speaks more about fellowship in that book. దేవుని ప్రేమ గురించి, దేవుని సహవాసంలో ఉండడం గురించి మాట్లాడుతూ ఆది నుంచి ఉన్నదాన్ని మేము కనుగొన్నాము, ఆది నుంచి ఉన్నదాన్ని మేము ముట్టుకుని చూసాము, వి హ్యావ్ ఎక్స్పీరియన్స్. మేము ఏదైతే విన్నామో, ఏదైతే మేము పరిశీలించామో, ఏదైతే మేము ముట్టుకున్నామో, ఏదైతే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోంచి మేము చెప్పగలుగుతా ఉన్నామో దానినే మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన నిత్య జీవము అని మాట్లాడుతూ ఆయన ప్రారంభించి 3వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటాడు అంటే, ఆయన మన సహవాసము దేవునితో ఉంది, అటువంటి సహవాసము మేము కలిగి ఉన్నాము, ఆ సహవాసము మీరు కూడా కలిగి ఉండాలని మీకు రాస్తున్నాము అంటాడు. యోహాను గారు మొదటి పత్రిక రాయడానికి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రీజన్, నువ్వు ఎందుకు రాస్తున్నావు ఆయన ఈ పత్రిక అని అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటి అంటే, మేము సహవాసం కలిగి ఉన్నాము. ఎవరితో అంటే మేము దేవునితో సహవాసం కలిగి ఉన్నాము, అట్ ద సేమ్ టైం తోటి విశ్వాసులతో కూడా సహవాసం కలిగి ఉన్నాం. మేము కలిగి ఉన్న విశ్వాసము మమ్మల్ని సహవాసంలో ఉండడానికి బలపరుస్తా ఉంది. అటువంటి సహవాసము మీరు కూడా కలిగి ఉండాలి అని మేము ఈ పత్రిక రాస్తా ఉన్నాను అంటే. ప్లీజ్ అండర్స్టాండ్ తమ్ముళ్ళు చెల్లెలు, మన సహవాసము ప్రాబబ్లీ ఇట్ సౌండ్స్ లైక్ ప్రీషియస్ ఫెయిత్ అని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఓన్లీ తోటి విశ్వాసంతో మాత్రమేనా అంటే కాదు. యోహాన్ గారు చాలా క్లారిఫై చేసిన విషయం ఏంటి అంటే, మన సహవాసము దేవునితో ఉంటుంది. తమ్ముడు చెల్లి, మన సహవాసము దేవునితో ఉంటుంది. ఆ సహవాసాన్ని మన తోటి విశ్వాసులు కూడా అటువంటి సహవాసాన్ని కలిగి ఉంటా ఉన్నప్పుడు we also share our fellowship with co-believers. Please understand this. We need to set right our basic priorities in this element. ఒకవేళ దేవునితో మన సహవాసము సరిగ్గా లేకపోతే తోటి విశ్వాసులతో ఉండే మన సహవాసము ఖచ్చితంగా గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ దేవునితో మనకి సరైన సహవాసం లేకపోతే మన తోటి విశ్వాసులతో మనం చేసే సహవాసము మీనింగ్లెస్ గా ఉంటుంది. దేవునితో సరైన సహవాసం లేకపోతే
మన ఈజిఎఫ్ సెల్స్ లో మనం గ్యాదర్ అయ్యేది కేవలము అటెండెన్స్ కోసము లేకపోతే అదర్ ప్రయారిటీస్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం జరిగేది కనబడతా ఉంది. we need to have a strong fellowship with God first. దేవునితో మనకు సహవాసం ఉండాలి. అండ్ ఆ తర్వాత మనము ఆ సహవాసాన్ని మన విశ్వాసంతో మనం పంచుకుంటాం. that which we have seen and heard declare we unto you, that ye also may have fellowship with us, and truly our fellowship is with the Father and with his Son Jesus Christ. తర్వాత అపోస్తుల గారు 2:42 నేను ఆల్రెడీ మాట గురించి చెప్పాను. అపోస్తుల గారు 2:42 ఎవరైనా చదువుతున్నారా? మీరు అపోస్తల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. That's how the fellowship began. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 12 మంది శిష్యులతో ఆయన సహవాసం చేస్తూ వచ్చారు. సహవాసాన్ని ఆయన టీచ్ చేస్తూ వచ్చారు. బీయింగ్ విత్ వన్ అనదర్, షేరింగ్ ద థింగ్స్ విత్ వన్ అనదర్, ఎంకరేజింగ్ ద వన్ అనదర్, సెటరైటింగ్ ద వన్ అనదర్. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నప్పుడు ఆయన చూపించారు. ఆయన చనిపోయిన తర్వాత సంఘంగా కట్టబడుతున్నప్పుడు కూడా అపోస్తులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఎటువంటి సహవాసాన్ని అయితే వారు ఎక్స్పీరియన్స్ చేశారో, they continue to do the same sort of fellowship where everyone gathered together. అందరూ కలిసి అపోస్తులు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని నేర్చుకోవడము, దానిలో ఏదైతే కనిపిస్తా ఉంటది. వారి సహవాసంలో వారికి ఉన్న దాన్ని షేర్ చేయడం చూస్తాము. అదే అపోస్తుల కార్యాలలో మనం చూడగలుగుతా ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న ఆస్తుల్ని, వారి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొచ్చి అపోస్తుల ముందు పెట్టడం మనం చూస్తాం. వారికి కలిగి ఉన్న దాని అంతటిని తీసుకొచ్చి వారి ముందు పెట్టడం చూస్తాం. we have excess of money అని మాత్రమే కాదు, అందులో ఇవ్వబడిన మాట ఏంటి అంటే వారికి కలిగి ఉన్నదంతా, అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎక్సెస్, వారికి చాలా ఎక్కువైన దాన్ని తీసుకొచ్చి వారి ముందు పెట్టినట్టు కాదు, కానీ వారికి ఏదైతే ఉందో దానిని తీసుకొచ్చి నాకు ఇది ఉంది, నేను ఇది సహవాసం కోసం నాదిగా కన్సిడర్ చేయకుండా మనదిగా కన్సిడర్ చేస్తూ నేను షేర్ చేస్తున్నాను అనే దృక్పథాన్ని అపోస్తుల కార్యాలు మొదటి బిగినింగ్ చాప్టర్స్ లో మనం చూస్తాం. When the church is growing, all the believers started giving what all they had to the church. సహవాసంలో ఉన్న వారికి అవసరం కోసము వారికి కలిగి ఉన్న దాని అంతటిని తీసుకొచ్చి ఇవ్వడాన్ని చూస్తాం. That's where the fellowship began. At the same time, అదే అపోస్తుల కార్యాల్లో మనకి ఒక ఫ్యామిలీ కనబడతా ఉంటది. Can you name the family? ఆ ఫ్యామిలీ decided to give what all they had. వారికి కూడా వారికి కలిగి ఉన్నది అంతటిని ఇవ్వాలని ఆశపడ్డారు. దే బ్రాట్ ద థింగ్స్ టు ద చర్చ్. ఎల్డర్స్ గా ఉన్న వారి దగ్గర తీసుకొచ్చారు, పేతురు దగ్గరికి. దే గేవ్ ఆల్ దట్ దే హ్యాడ్. చెప్పగలరా ఎవరు? ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఫ్యామిలీ, కపుల్. ఒక జంట భార్య భర్తలు ఇద్దరు దేవునికి ఇవ్వడానికి సిద్ధపడి వారి సహవాసంలో అనేక మంది అట్లా చేయడాన్ని చూసి వారికి కలిగి ఉన్నదాన్ని అమ్మి, తమ్ముడు చెల్లెడు అననీయ సప్పీరా. గుడ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ, రైట్? చాలా విషయాలు నేర్చుకోవచ్చు అందులో. వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దట్? అక్కడ నుంచి ఏం నేర్చుకోగలుగుతాం? నో ఆన్సర్స్? ఏం నేర్చుకోలేమా? తమ్ముడు చెల్లెడు అననీయ సప్పీరా గురించి తెలుసు కదా? వాట్ హ్యాపెండ్ దేర్? I'm speaking from Acts 5th chapter.
నో ఆన్సర్స్. They told lies regarding the price. ఓకే, వారు అబద్ధం ఆడారు. దీన్ని అబద్ధం. బట్టి అన్న మనం మనుషులు Students మోసం చెప్పండి. చేయొచ్చు కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేము. దేవుణ్ణి మనం మోసం చేయలేము. ఓకే, ఇంకా అంటే నేను ఒకసారి fellowship- చదువుతా ఉన్నాను, మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒకసారి చదువుతా ఉన్నాను, విల్ సే. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ యాక్ట్స్ 4th chapter లో చదువుతా ఉన్నా. ఖచ్చితంగా అననీయ సప్పీరా గురించి అర్థం కావాలి అంటే అపోస్తుల కార్యం 5వ వచనం దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే వారి యొక్క ముఖ్య ఉద్దేశం మనకు అర్థం కాదు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి 4th chapter నుంచి స్టార్ట్ చేస్తే వారి యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతా ఉంటుంది. జాగ్రత్తగా ఒకసారి విందాం. విశ్వసించిన వారు అందరూ ఏక హృదయము ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకునలేదు. జాగ్రత్త వినండి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండను. ఎవరికైతే ఉందో ఇట్ ఈస్ ఆల్ వన్ అకౌంట్. అందరూ తీసుకొచ్చి ఒక అకౌంట్ లో పెట్టినట్లు. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గూర్చి సాక్ష్యం ఇచ్చారు. దైవ కృప అందరి యందు అధికంగా ఉండను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టొచ్చు వచ్చింది. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయాను. ప్లీజ్ అండర్స్టాండ్ దట్స్ వాట్ నేను మనకి ఇచ్చిన ఎయిమ్లోంచి నేను చెప్పాలనుకున్న ఉద్దేశం, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఇవ్వమని కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల గురించి మాట్లాడుతా ఉన్నాం. మోర్ స్పెసిఫికల్లీ గాడ్ థింగ్స్ దట్ గాడ్ టాట్ యూ. దేవుడు నీకు నేర్పించిన విషయాల గురించి, దేవుడు నీకు సహవాసంలో ఇచ్చిన ఆనందం గురించి. మొదటి యోహాను పత్రిక మనం చదివిన దాంట్లో 4వ వచనం 5వ వచనంలోకి వెళ్తే అదే విషయాన్ని మీ ఆనందం సంపూర్ణమగునట్లు అని రాస్తాడు ఆయన. సహవాసంలో వి హ్యావ్ ద జాయ్. దేవునితో పాటు ఎదుగుతా ఉన్నప్పుడు, దేవునిలో ఉంటా ఉన్నప్పుడు వి హ్యావ్ ఎటర్నల్ జాయ్. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఇతరులకు పంచే అవకాశం గురించి మాట్లాడుతా ఉన్నాం. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎక్స్క్లూజివ్ అబౌట్ మనీ. వారికి కలిగి ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇస్తా ఉన్నప్పుడు అక్కడ జరిగింది ఏంటి అంటే, వారంతా తీసుకొచ్చి వారి ముందు పెడతా ఉన్నప్పుడు వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిన గనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. No one is there lacking anything. That's what our fellowship should be. Financial గా కాదు, తమ్ముడు చెల్లెలు, ఈవెన్ గ్రాడ్యుయేట్ స్కూల్ మాట్లాడతాం. It's not about being financially sufficient. దేవునికి సంబంధించిన విషయాల్లో, దేవునిలో ఎదిగే విషయాల్లో ఎవరు కొదువ లేకుండా ఉండాలి. దేవుడు ఏ విషయాల్లో మనకు ట్రైన్ చేస్తూ వచ్చాడో, దేవుడు ఏ విషయాలు మనకు నేర్పిస్తూ వచ్చాడో, ఏ విషయాల్లో మనల్ని ఎక్సెల్ చేస్తూ వచ్చాడో, we should be making it a teachable thing for everyone. అందరికి నేర్పించదగ్గ విషయంగా మనం ఉంచుకోగలగాలి. That's what they are doing in the fellowship. అయితే ఈ అననీయ సప్పీరా గురించి చూస్తా ఉన్నప్పుడు, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. అతడికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చి బర్నబాని పేరు పెట్టింది. అతడు భూమి గలబడి ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. ఆయనకున్న దానంతా తీసుకొచ్చి ఆ భూమి అంతటిని అమ్మేశాడు. భూమి అంతటిని అమ్మేసి దాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ప్రాబ్లీ దిస్ అననీయ అండ్ సప్పీరా హ్యావ్ సీన్ దట్. ఏం జరిగింది అంటే, బహుశా ఆ స్థలాన్ని అమ్మేసి డబ్బులంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టగానే ప్రాబ్లీ ఎవ్రీవన్ స్టార్టెడ్ ప్రైజింగ్ దెమ్. అరే, చాలా గొప్ప పని చేసావు, చాలా అంత దాతృతంగా నువ్వు ఎలా ఇవ్వగలిగావు అని ప్రాబబ్లీ ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ దిస్ మ్యాన్. ఆ యోసేపుని అట్లా అప్రిషియేట్ చేసి ఉండుండొచ్చేమో. దట్ క్రియేటెడ్ అన్ ఇమేజ్ ఆన్ దిస్ టూ పీపుల్. ఈ కపుల్ గా ఉన్న వీరి మీద ప్రభావం చూపించింది. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమే పొలం అమ్మెను.
భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. నౌ యు టెల్ మీ ద రీజన్. నేను చదివిన దాంట్లో ఉంది 2వ వచనంలో. Why they are part of the fellowship? Dear students, my time is running out. ఎందుకు వారు సహవాసంలో ఉన్నారు? No answers. Okay, I'll go ahead. అప్పటి వరకు జరుగుతూ వచ్చిన విధానం మనం చూస్తూ ఉంటే అప్పటి వరకు యోసెఫ్ కానీ అంతకు ముందు ఉన్నవారు కానీ వారికి కలిగి ఉన్న దాని అంతటిని తీసి ఇవ్వడానికి దేవునికి వాడు ఇష్టంగా వచ్చారు. బట్ దెర్ ఆర్ పీపుల్ ఇన్ ద ఫెలోషిప్ వి కమ్స్ విత్ దేర్ ఓన్ మోటివ్స్. వారికున్న కొన్ని ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి, వారికున్న కొన్ని స్వలాభాలను నెరవేర్చుకోవడానికి, వారికున్న కొన్ని ఆశలు నెరవేర్చుకోవడానికి సహవాసంలో ముందుకు పోతా ఉంటారు. జస్ట్ లైక్ దీస్ 2 people, ఈ దంపతుల్లాగా. సో వారికి ఉన్న గొప్ప ఆశ ఏంటి అంటే, మేము కూడా దేవునికి ఇవ్వగలిగాము, మేము కూడా దేవునికి ఇచ్చేసాము అనే ఒక ఆత్మసంతృప్తి కోసం, అట్ ద సేమ్ టైం ఫర్ బీయింగ్ ఎగ్జాల్టెడ్. అందరూ చూసి అరే ఎటువంటి ఫ్యామిలీ వీళ్ళు, గొప్ప జంట వీళ్ళిద్దరూ కూడా చక్కగా వారికి ఉన్నదంతా తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసారు. వాట్ ఏ సాక్రిఫిషియల్ నేచర్ దే హ్యావ్, వాట్ ఏ కమిట్మెంట్ దే హ్యావ్ అని అందరూ వీరిని చూసి మెచ్చుకోవాలి అనే గొప్ప డిజైర్ వీళ్ళలో కనబడుతూ ఉంటుంది. ది సేమ్ డిజైర్ విత్ ఎ రాంగ్ మోటివ్ దే వాంటెడ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్. అయితే ఎండ్ రిజల్ట్ మనకు తెలుసు. మీరు మాతో కాదు అబద్ధం ఆడింది, మీరు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేశారు, మీరు పరిశుద్ధాత్మ దేవునితో మీరు అబద్ధం ఆడారు అని చెప్పినప్పుడు ఆ మాటను సెలవిస్తూ ఉండగానే భర్త చనిపోవడము, భార్య చనిపోవడము మనం చూస్తాం. ఐఎమ్ నాట్ సేయింగ్ హియర్ దట్ అంటే ఇటువంటి ప్రమాదాలు జరిగిపోతాయి సహవాసంలో సరిగ్గా లేకపోతే అనేది సారాంశం కాదు. కానీ వాట్ ఈస్ అవర్ మోటివ్ బిహైండ్ అవర్ ఫెలోషిప్? మన మోటివ్ సరిగ్గా లేకపోతే, తమ్ముడు చెల్లి, మన మోటివ్ సరిగ్గా లేకపోతే మనం మాత్రమే నష్టపోము, మన సహవాసంలో ఉన్న వారిని కూడా నష్టపరుస్తాం. Let's go ahead. Nowhere does the Bible describe a growing Christian who is not involved in the body of Christ, or in short, in fellowship. సంఘం అభివృద్ధి చెందుతున్న ఆ ఎపిసోడ్ దగ్గర నుంచి మనం ప్రారంభిస్తే, అపోస్తుల కార్యాల దగ్గర నుంచి మనం ప్రారంభిస్తే, దేవుని యొక్క వాక్యం చదవడము, ఆ యొక్క నూతన విశ్వాసి దేవుళ్ళు ఎదగడం గురించి మనం చూస్తూ ఉంటా ఉన్నప్పుడు ఎక్కడా కూడా సహవాసంలో లేకుండా, దేవునితో కానీ మనుషులతో కానీ సహవాసం లేకుండా ఒక క్రైస్తవుడు చక్కటి క్రైస్తవ విలువలు కలిగినట్లుగా, ఆ క్రైస్తవ విలువల్లో ఎదిగినట్లుగా మనకి ఎక్కడ కనిపించదు. ఫెలోషిప్ ఈజ్ ఎసెన్షియల్. యేసుక్రీస్తులో మన ఎదగడము, యేసుక్రీస్తు నందు విశ్వాసం చూపిస్తున్న వారితో పాటు మన సహవాసం కలిగి ఉండడము, దిస్ 2 things ఆర్ వెరీ ఎసెన్షియల్. ఈ రెండాట్లో మన సహవాసం అంటాం. ఈ సహవాసంలో లేకుండా ఎక్కడ కూడా ఒక విశ్వాసి దేవునిలో సంపూర్ణంగా ఎదగడం మనం చూడలేం. ఓకే, maybe with that I'll close. Tamudu, how much time I have? Director. You have 10 more minutes. Sir. Okay, thank you. Okay, this is one of the problem that I have seen over the years. Tamudu chale jagrata vinanama. Today's fellowship among us, ఇప్పుడున్న మన సహవాసం ఎలా ఉంటా ఉంది, మన సహవాసంలో ఎటువంటి మనం ఇబ్బంది మనం చూస్తా ఉన్నప్పుడు చాలా చోట్ల ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ గా ఉన్న ఈజిప్ట్స్ లో కూడా one of the strong reason for not being part of the fellowship
ఎందుకు సహవాసంలో ఉండలేకపోతా ఉన్నారు, ఎందుకు బైబిల్ స్టడీస్ అటెండ్ అవ్వలేకపోతా ఉన్నారు అంటా ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రీజన్ ఇస్ బిజీ లైఫ్. ది బికమ్ టూ బిజీ. I'll tell like this. ఎట్లా చెప్పొచ్చు అంటే, when you fail to organize, when you fail to balance the things, you tend to become busy in your personal life. మనం బ్యాలెన్స్ చేసుకోవడం ఫెయిల్ అయితే, ప్రయారిటైజ్ చేసుకోవడం మనం ఫెయిల్ అయితే, మనం ఆర్గనైజ్ చేసుకుంటూ రాలేకపోతా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలకి నో చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అండ్ we tend to say no to our fellowship. That's where we become very busy. టైం లేనంత బిజీ ఎందుకైతాము అంటే we fail to balance. స్టూడెంట్స్గా ఉంటా ఉన్నప్పుడు, తమ్ముడు చెల్లి, మన స్టూడెంట్స్గా ఉంటా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన క్లాస్ వర్క్ ఇవ్వాల్సిన ప్రయారిటీ క్లాస్ వర్క్ ఇవ్వాలి. పర్సనల్ థింగ్స్కి ఇవ్వాల్సిన టైం పర్సనల్ థింగ్స్కి ఇవ్వాలి. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మన తోటి విశ్వాసంతో చేసే సహవాసానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి. చాలా సందర్భాల్లో నేను విశ్వాసగా ఎదుగుతా ఉన్నప్పుడు ప్రారంభ దినాలలో మాకు రెగ్యులర్గా బైబిల్ స్టడీ వెన్స్డే జరిగేది. వెన్స్డే అది ఎంతగా నా మీద ప్రభావం చూపించింది అంటే, కొన్ని సంవత్సరాల పాటు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు రెగ్యులర్గా వెన్స్డే జరుగుతూ వచ్చేది. వెన్ ఐ బికేమ్ ఎ సింగిల్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్, సత్తుపల్లి ప్రాంతంలో సింగిల్ గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు ఐ వాస్ దేర్ ఫర్ 2 years. నాకు ఇట్ వాజ్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. ఎట్లా అంటే, వెన్స్డే వస్తుంది అంటే ఇట్ ఫీల్స్ లైక్ టుడే వీ హ్యావ్ బైబిల్ స్టడీ అని. అది నాకు ఎంతగా అది నా షెడ్యూల్లోకి వెళ్ళిపోయింది అంటే, when I became a single graduate, అప్పుడు వరకు జరుగుతున్న బైబిల్ స్టడీని మళ్ళీ వెన్స్డే తీసుకొచ్చి పెట్టాను. సో దట్ ఖచ్చితంగా వెన్స్డే అనేది బైబిల్ స్టడీ జరుగుతుందని. సో అంతకుముందు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ అటెండింగ్ బైబిల్ స్టడీ ఆన్ ది వెన్స్డే. గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్ హ్యావింగ్ ది ఫెలోషిప్ ది బైబిల్ స్టడీ ఆన్ ది వెన్స్డే. ఇప్పటికీ వెన్స్డే వస్తుంది అనగానే ప్రాబబ్లీ somewhere in my subconscious mind feels like today we have Bible study. తమ్ముడు చెల్లి, నేను చెప్తున్న ఉద్దేశం ఏంటి అంటే, ఫాలోఅప్ సెక్రటరీగా వర్క్ చేస్తా ఉన్నప్పుడు, బైబిల్ స్టడీ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తా ఉన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. సహవాసంలో ఉంటా ఉన్న తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ప్రతిరోజు రిమైండర్ కాల్ చేయకపోతే, ప్రతిరోజు రిమైండర్ టెస్ట్ పంపించకపోతే దే ఆర్ ఫర్గెటింగ్ ద బైబిల్ స్టడీ. తమ్ముడు ఈరోజు బైబిల్ స్టడీకి ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు చాలా మంది తమ్ముళ్ళు చెప్తా వచ్చిన సమాధానం, అన్న బైబిల్ స్టడీ లేదనుకున్నానన్నా, బైబిల్ స్టడీ అన్న ఈరోజు బైబిల్ స్టడీ ఉందన్న సగం మర్చిపోయానన్నా, అన్న నీ దగ్గర నుంచి ఏం మెసేజ్ రాలేదన్న బైబిల్ స్టడీ ఉందని. నో తమ్ముడు చెల్లి, ఇట్స్ నాట్ ద డ్యూటీ ఆఫ్ సమ్ సెక్రటరీ to remind you on every prayer day, every Bible study day. It is your mutual responsibility to inquire. ఒకవేళ ఉండదేమో నువ్వు అనుకున్నప్పుడు మేక్ ద కాల్ or text or communicate with the concerned person and clarify before you come to the conclusion there is no Bible study. లేదేమో అనుకున్నాను అనే దానికంటే లేదు అనే దాన్ని కన్ఫర్మేషన్ తెచ్చుకుని మానేయడం బెటర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్. ఉండదేమో అనుకున్నాను కాదు, ఉందా లేదనేది క్లారిఫై చేసుకుని లేదు అనే క్లారిటీలో ఉండగలిగితే మంచిది. ఉంది అనుకుంటే అటెండ్ అవ్వగలడానికి ప్రయత్నం చేయగలడం మంచిది. ఉండదేమో అనుకున్నాను, రాలేదేమో అనుకున్నాను, జరగలేదేమో అనుకున్నాను, నాకు మెసేజ్ రాలేదు కాబట్టి లేదనుకున్నాను, నాకు కాల్ రాలేదు కాబట్టి క్యాన్సిల్ అయింది అనుకున్నాను, కాదు తమ్ముడు, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ ఎక్స్క్యూజెస్ దట్ వి మేక్. కుంటి సాకులు లాంటి కేటగిరీలోకి వస్తాయి. we need to be proactive. ఈ రోజు మనకి బిలీవర్స్ రిట్రీట్ ఉంది అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు we need not wait for somebody else to send us the message. We need to be initiative. We need to take the extra step where we make the calls to the concerned person.
ఇప్పుడున్న మనకి వాట్సాప్, ఫేస్బుక్ ఉంటా ఉన్నప్పుడు ఇట్ బికమ్ సో ఈజీ టు కమ్యూనికేట్. ఎ సింగిల్ మెసేజ్ కెన్ మేక్ ద డిఫరెన్స్. అన్న ఈరోజు మెసేజ్ ఉంది, ఈరోజు బైబిల్ స్టడీ ఉందా? దట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఇట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫెలోషిప్. యాజ్ ఐ సెడ్, ఎస్, బిజీ లైఫ్ లో కొన్ని విషయాల్లో తప్పించుకోవడం చేస్తున్న ప్రయత్నాలు మనకు కనబడతా ఉంటాయి. సహవాసంలో ఇంకొక 2 ఎలిమెంట్స్ గురించి చెప్పి నేను ప్రాబ్లమ్ ఐ విల్ క్లోజ్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనబడతా ఉంటుంది. అంటే మన సహవాసంలో కొంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు దే డోంట్ వాంట్ టు దే వాంట్ టు లెర్న్, నేర్చుకోవాలని ఆశ ఉంటుంది, దేవుల్లో ఎదగాలని ఆశ కనబడతా ఉంటుంది. కానీ వారికి అందరితో కలవలేని తత్వం. దేర్ ఇంట్రోవర్ట్స్. వారు ఓపెన్ గా ఎవరితో మాట్లాడలేరు. ఏ విషయాన్ని వారే చొరవ తీసుకుని షేర్ చేయలేరు. ఏదైనా అవకాశాన్ని తమ్ముడు నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పినప్పుడు ఉన్న 10 మంది 9 మంది షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ చెల్లి, తమ్ముడు కొంత ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు. ఇట్స్ నాట్ దేర్ ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ దట్ దే డోంట్ వాంట్ టు. అయితే దట్స్ హౌ దే బిల్డ్. వారు ఎదుగుతా వచ్చిన విధానం అట్లా కనబడుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్, బికాస్ ఆఫ్ పర్సనల్ ఇష్యూస్, బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూస్ కొంతమంది ఇంట్రోవర్ట్ గా ఉంటారు. దే వాంట్ టు ఓపెన్ అప్ దేర్ మైండ్స్. అందుకే మనకి మైక్రో ప్రేయర్స్ ఉన్నాయి. we have student initiative కాన్సెప్ట్స్ ఉన్నాయి. దేర్ వీ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ దోస్ పీపుల్. ఎవరైతే మాట్లాడడానికి, చొరవ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తా ఉంటారో అటువంటి తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో, సీనియర్ స్టూడెంట్స్, వీ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్, వీ నీడ్ టు టాక్ టు దెమ్, వీ నీడ్ టు ఎంకరేజ్ దెమ్. వారి భుజం మీద చేసి మనం మాట్లాడగలుగుతా ఉన్నప్పుడు వారి లోపల ఏదైతే విషయం గురించి ఆలోచిస్తా ఉన్నారో దాన్ని షేర్ చేసుకునేలాగా మనం ఎంకరేజ్ చేయగలుగుతూ వారితో వన్నెస్ లో మనం ఇంటరాక్ట్ అవుతా ఉన్నప్పుడు దోస్ ఇంట్రోవర్ట్స్ బికమ్ ఎక్స్ట్రోవర్ట్స్. ఎవరితో అయినా మాట్లాడడానికి ఆలోచించే తమ్ముళ్ళతో మనం మాట్లాడుతూ, చెల్లెలతో మనం మాట్లాడుతూ ఎంకరేజ్ చేయగలిగితే దే స్టార్ట్ ఓపెనింగ్ అప్ దేర్ హార్ట్స్. తమ్ముడు, చెల్లి, ఒక తమ్ముడు నీతో మాట్లాడినప్పుడు, ఒక చెల్లి నీతో మాట్లాడడానికి టైం ఇవ్వలేకపోతా ఉన్నప్పుడు డోంట్ స్టార్ట్ బ్లేమ్. అక్క నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లాడదు, అన్నా నేను ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అవుదాం అన్న తమ్ముడు టైం ఇవ్వట్లేదు. నో, డోంట్ జస్ట్ గివ్ ద రీజన్స్ ఫర్ ద ఫెలోషిప్ టు గ్రో. ప్లీజ్ టేక్ ఎక్స్ట్రా స్టెప్ ఇన్ అండర్స్టాండింగ్ దట్ పర్టికులర్ తమ్ముడు ఆర్ చెల్లి. ఆ చెల్లిని కానీ తమ్ముడు కానీ అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం మనం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటా ఉంది. లేకపోతే ఇన్ఫీరియర్ గా ఉన్న తమ్ముడు ఇన్ఫీరియర్ గానే ఉండిపోతాడు. ఏమాత్రము దేవుళ్ళు ఎదగాలని ఆశ ఉంటా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకోకుండా అట్లానే ఉండిపోతా ఉంటాడు. సహవాసంలో తను ఏమి నేర్చుకోలేకపోతా ఉంటాడు. ఇట్ ఈస్ అవర్ మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ సచ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వారిని కొంచెం మనము బలపరచాల్సిన అవసరం ఉంటాం. సుపీరియారిటీ కాంప్లెక్స్ కొంతమందిలో కనబడతా ఉంటుంది. ఎట్లా అంటే ఒక నలుగురు గ్యాదర్ అయ్యారు అంటే హీ వాంట్ టు బికమ్ ద లీడర్, హీ వాంట్ టు బి ద టాకటివ్, హీ వాంట్ టు డూ ద థింగ్స్. అది కూడా ప్రమాదం. ఒకరి మీదే మన సహవాసం వెళ్ళిపోయేలాగా డిజైన్ చేయబడుతుందంటే తమ్ముడు, చెల్లి, ఇట్ ఈస్ ద ప్రాబ్లమేటిక్ ఫెలోషిప్. ఇట్ ఈస్ ఫర్ మ్యూచువల్ హెల్ప్, ఇట్ ఈస్ ఫర్ మ్యూచువల్ గ్రోత్. కాబట్టి ఏ ఒక్కరో అన్ని పనులు సెక్రటరీని మీదేసుకుని చేయాలి అనేది ఇట్స్ నాట్ ద రైట్ యాటిట్యూడ్, ఇట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ద వర్క్. అన్ని పనులు ఒకరే మీదేసుకుని చేయడం కరెక్ట్ కాదు. అన్ని విషయాలు ఒకరే డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. అన్ని నిర్ణయాలు ఒకరే తీసుకోవడం కరెక్ట్ కాదు. అన్ని విషయాల్లో ఒకరే కనబడుతూ రావడం కరెక్ట్ కాదు. that comes under our superiority complex. They show their superiority over others. That ruins the fellowship. సహవాసాన్ని నాశనం చేస్తుంది. నేను ఎంత ప్రాముఖ్యమో సహవాసంలో ఉన్న మిగిలిన వారు కూడా దేవుని దృక్పథంలో, దేవుని దృష్టిలో దే ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. అండ్ దెన్ నో రిలేషన్ విత్ గాడ్. దేవునితో సహవాసం మనకి సరిగ్గా లేకపోతే, నా క్వైట్ టైమ్స్ సరిగ్గా లేకపోతే, నా ప్రేయర్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా అది నా యొక్క బిలీవర్స్ చేసే సహవాసంలో ఖచ్చితంగా కనబడుతుంది. నో విజన్. కొంతమంది తమ్ముళ్ళు చెల్లెడు సహవాసంలో ఉంటారు, చాలా విషయాలు నేర్చుకుంటా ఉంటారు, కానీ
విజన్ కనిపించదు వారిలో. అంటే బీయింగ్ ఎ లీడర్ నేను ఎట్లా ఉండాలి అనే విజన్ కనిపించదు. బీయింగ్ ఎ డిసైపుల్, యేసుక్రీస్తు శిష్యుడిగా నేను ఎట్లా బిహేవ్ చేయాలి, నేను ఎందుకోసం నేను ఇట్లా బిహేవ్ చేయాలనే విజన్ వారిలో కనిపించదు. ముందు తరాల వారికి అందించే విషయాల గురించి విజన్ కనిపించదు. తర్వాత రాబోయే సక్సెసివ్ కమిటీ మెంబర్స్ గురించిన విజన్ వారిలో కనిపించదు. అవి లేనప్పుడు సహవాసం కూడా కుంటుపడుతూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నాలో పాపము కొనసాగుతూ ఉంటా ఉన్నప్పుడు, నేను పాపంలో కొనసాగుతూ పాపానికి దగ్గరగా జీవిస్తూ ఉంటా ఉన్నప్పుడు సహవాసానికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇవ్వలేను, సహవాసానికి ఇవ్వాల్సిన షేర్ని నేను ఇవ్వలేను, సహవాసంలో నేను చేయవలసిన కాంట్రిబ్యూషన్ని నేను చేయలేను. ఫైనల్, హౌ కెన్ వి ఎంకరేజ్ సమ్వన్ అన్లెస్, ప్లీజ్ అండర్స్టాండ్ తమ్ముడు జాగ్రత్తగా, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. How can you encourage someone unless you are involved to know where and when they need this? మన సహవాసంలో ఉన్న ఒక తమ్ముడు ఒక అవసరంలో ఉన్నాడు. ఆ అవసరాన్ని గుర్తించే పరిస్థితిలో మనం లేనప్పుడు మనం ఎలా ఎంకరేజ్ చేయగలుగుతాం? నా భాష మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నువ్వు ఆ తమ్ముడితో మాట్లాడడానికి టైం ఇవ్వలేనప్పుడు, నీకు అసైన్ చేసిన ఎంపీసీ సెల్స్ నువ్వు చేయలేనప్పుడు, నువ్వు ఇంటరాక్ట్ అవ్వాల్సిన విధానంలో నువ్వు ఇంటరాక్ట్ కానప్పుడు, గాడ్ హెస్ టాట్ యు వండర్ఫుల్ థింగ్స్ టు ఎంకరేజ్. దేవుడు ఎంకరేజ్ చేయడానికి, ఎంకరేజ్ ఎలా చేయాలో నీకు నేర్పించాడు. నువ్వు ఎలా ఎంకరేజ్ చేయబడ్డావో నీకు తెలుసు. ఎంకరేజ్ వల్ల ఎంత గొప్పగా జీవితం మారుతుందో నీకు తెలుసు. యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ టైమ్ టు ఇంటరాక్ట్, వ్యక్తులతో సహవాసంలో ఇన్వాల్వ్ అవ్వడము, వచ్చిన సహవాసంలో ఉన్న తమ్ముళ్ళతో చెల్లెళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము నువ్వు చేయకపోతే, హౌ డు యూ ఎంకరేజ్? హౌ డు యూ మ్యూచువల్లీ హెల్ప్? మ్యూచువల్గా హెల్ప్ జరగాలి అన్నా, ఎంకరేజ్ చేయాలి అన్నా, యూ నీడ్ టు నో ద పర్సన్, యూ నీడ్ టు హ్యావ్ ద ఇంటరాక్షన్ విత్ ద పీపుల్. హౌ కెన్ దే ఎంకరేజ్ యూ అన్లెస్ యు ఆర్ ఓపెన్ ఎనఫ్ ఫర్ దెమ్ టు డూ ద సేమ్? అన్నా నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదన్నా, నేను ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లోంచి పోతా ఉన్నప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేదన్నా, నేను ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటా ఉన్నప్పుడు, నా ఇంటి దగ్గర ఇన్ని ఇబ్బందిమైన పరిస్థితులు నడుస్తా ఉన్నప్పుడు, ఎటువంటి సపోర్ట్ లేని పరిస్థితిలో ఉంటా ఉన్నప్పుడు, ఏ అక్క నాకు ఫోన్ చేయలేదు, ఏ అన్న నాకు ఫోన్ చేయలేదు, ఎవరు నన్ను బలపరచలేదు అంటే, తమ్ముడు చెల్లి ప్లీజ్ స్టాప్ దేర్. డిడ్ యూ మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ? నువ్వు ఫోన్ చేసి నీ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా నువ్వు చెప్పగలిగావా? ఇఫ్ యూ హ్యాడ్ ఓపెన్ అప్, నువ్వు ఓపెన్ అప్ కలిగి, నువ్వు ఓపెన్ కాగలిగి తమ్ముడు చెల్లి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోంచి వెళ్ళగలుగుతున్నావో నువ్వు చెప్పగలిగినప్పుడు, గ్రాడ్యుయేట్స్ గా ఉన్నవారు కానీ, సీనియర్ స్టూడెంట్స్ గా ఉన్నవారు కానీ హెల్ప్ చేయగలరు. ఏ విషయాలు నువ్వు షేర్ చేసుకోవడానికి ఇష్టంగా ఉండకుండా, నీ లోపల నువ్వే బాధపడిపోతూ, నీకు నీ యొక్క సమస్యలు అన్నట్లు నీ మీద ఉంచుకుంటూ, నా సహవాసంలో, లేకపోతే నేను ఉన్న ఈయూలో, లేకపోతే మా ఈజీఎఫ్ లో నన్ను ఎవరు కేర్ చేయలేదు, నాకు ఎవరు ఎంకరేజ్ చేయలేదు, నేను ఎటువంటి ఇబ్బంది పరిస్థితుల నుంచి పోతా ఉన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు అంటే, తమ్ముడు చెల్లి, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది పీపుల్ టు మేక్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్. నువ్వు ఏంటో, నీకున్న స్కిల్స్ ఏంటో, నీ టాలెంట్స్ ఏంటో, నీ పర్సనల్ లైఫ్ ఏంటో, ఇవి మీ ఫెలోషిప్ లో ఉన్న వారికి అందరికీ అవసరం లేదు. అట్లీస్ట్ కొంతమందికైనా ఓపెన్ అప్ గా ఒకరితో అయినా, నీకున్న మెంటర్తో నువ్వు ఈ విషయాన్ని షేర్ చేసుకోగలుగుతావు అన్నప్పుడు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోంచి వెళ్తావు నువ్వు అర్థమయ్యేలాగా వారు చెప్పగలిగినప్పుడు, సహవాసంలో ఎంకరేజ్మెంట్ చూడగలుగుతాం, సహవాసంలో మ్యూచువల్ హెల్ప్ మనం చూడగలుగుతాం. నీ యొక్క పరిధి నువ్వు డిజైన్ చేసుకుని, నీ పరిధిలో నువ్వు ఉండిపోతూ, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు ఇన్వాల్వ్ చేయట్లేదు అని మాట్లాడడం, తమ్ముడు చెల్లి, ఇట్ ఈస్ ఆల్ సెన్స్లెస్. నీ యొక్క అవసరాన్ని, నీ యొక్క పరిస్థితిని సహవాసంలో ఉన్న వారికి అర్థమయ్యేలా నువ్వు చెప్పగలగాలి. అట్ ద సేమ్ టైం తమ్ముడు చెల్లి, ఎవరైనా నీ సహవాసంలో, మన బైబిల్ స్టడీస్ లో, మన EU సెల్స్ లో ఎవరైనా ఇబ్బందులో ఉన్నారు, వారికి సహాయం మనం చేయగలగాలి అంటే, we need to get involved. And finally, the ultimate aim of fellowship is that the members get strengthened in their faith and will go out to bring others to Christ.
ఖచ్చితంగా సహవాసంలో జరుగుతూ రావాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరైతే సహవాసంలో ఉన్న విశ్వాసులు ఉన్నారో వారందరూ వారి యొక్క విశ్వాసంలో ఎదగాలి. తద్వారా వారు అనేక మందిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురాగలిగారు. That's what we have seen. I just once again brush up. We have the aim statement to have fellowship with all students of like precious faith for mutual help and growth in the Christian life, especially by means of Bible study and prayer to encourage one another in witnessing for Christ. This is our USA లో మనకి ఇవ్వబడిన ఎయిమ్ ఫెలోషిప్, దానికి ఇవ్వబడిన స్టేట్మెంట్, ఎయిమ్ స్టేట్మెంట్ ఇది. దీనిలో సహవాసం అంటే ఏంటో చూసాము, ఎవరితో సహవాసం చేస్తామో చూసాము, ఎందుకు సహవాసం చేస్తామో చూసాము, ఎలా సహవాసం చేస్తామో చూసాము. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద టాక్ ఉన్న మన తమిళ చెల్లెలకు అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, ఫెలోషిప్ ఈజ్ వన్ ఆఫ్ ది 4 pillars ఆఫ్ USA ఎయిమ్స్. యుఎస్ఏలో ఉన్న 4 pillars, 4 ఎయిమ్స్ లో ఒకటి సహవాసము. ఈ సహవాసం ఎందుకు చేస్తాము అంటే, ఇట్ ఈస్ ఫర్ ద మ్యూచువల్ హెల్ప్ అండ్ ఫర్ ద మ్యూచువల్ గ్రోత్ అండ్ టు ఎంకరేజ్ వన్ అనదర్ ఫర్ విట్నెసింగ్ క్రైస్ట్. ఆ చేసే పద్ధతుల్లో వి సీ బైబిల్ స్టడీస్ ఆర్ ఎంపీసీ సెల్స్ ఆర్ క్యాంప్స్ ఆర్ అదర్ థింగ్స్. ఎవరితో సహవాసం చేస్తాము అంటే అందరితో చేయము. యేసుక్రీస్తునందలి అమూల్యమైన విశ్వాసాన్ని వ్యక్తపరిచిన తోటి విశ్వాసులతో మనము సహవాసం చేస్తాం. వి జస్ట్ హ్యావ్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ దెన్ క్లోజ్. పరిశుద్ధ దేవ, దయగల తండ్రి, మీ యొక్క నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇక ఉదయకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావ. ముఖ్యంగా నా తండ్రి, సహవాసం గురించి కొన్ని విషయాలు మీరు చూడడానికి మీరు చేసిన గొప్ప అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావ. మరి మాకు ఇచ్చిన ఆయన మరి USA మరి వన్ ఆఫ్ ది ఎయిమ్ గా నా తండ్రి ఫెలోషిప్ చూస్తా ఉన్నాం. ఇచ్చిన మరి యొక్క స్టేట్మెంట్ బట్టి ప్రభావ, మీరు ఇచ్చిన ఆ యొక్క గొప్ప ఆలోచన బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మేమందరం నా తండ్రి ప్రభావ ఇటువంటి సహవాసం కలిగి ఉండే సహాయం చేయండి. నాకు ఏమి వచ్చింది, నేను ఏం పొందుకున్నాను అని మాత్రమే కాదు, కానీ నేను సహవాసానికి ఏమి కాంట్రిబ్యూట్ చేయగలిగాను, నా తోటి సహవాసంలో ఉన్న వారికి నేను ఏమి ఇవ్వగలిగాను, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఏం షేర్ చేయగలిగాను, నేను ఎంత ఇవ్వగలిగాను అనే దాన్ని ప్రామాణికంగా పెట్టుకోగలుగుతూ, తోటి విశ్వాసం దగ్గర నుంచి నేర్చుకునేది కూడా రెండవ ప్రామాణికంగా పెట్టుకోగలుగుతూ మీ విశ్వాసంలో మేము ఎదగడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. మరొకసారి తండ్రి ప్రభా, మా ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి సహకారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మనకి ఇప్పుడు గేమ్స్ ఉంటాయి. ఐ ఇన్వైట్ మదన్న. Okay, ma. Thank you so much, Anna. Thank you for your wonderful with fellowship message. Thank you so much your valuable time spent in our Sanatana Church. Recording off చేయండి అన్న. Yes,